ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మనవరాలి మీద అన్యాయంగా దాడి చేస్తావా? శౌర్య అబద్ధం చెప్తోంది. జరిగింది వేరు, చెప్తుంది వేరు. నువ్వు కూడా మీ అమ్మలాగా నగనాచిలా తయారవుతున్నావు. అమ్మనేమనకండి పెద్దమ్మ. అంటే ఏం చేస్తావు? నేనేం చేయకపోయినా అమ్మవారు శిక్షిస్తుంది. స్టూడెంట్స్ అందరి ముందు తండ్రి లేని పిల్ల, తండ్రి పేరు తెలియని పిల్ల అంటూ హేళన చేస్తూ మాట్లాడింది. సరైన సమయానికి చింటూ వచ్చి కొట్టాడు. అది జరిగింది. అవ్వా అవ్వా, ఎంత పెద్ద అబద్ధం చెప్తుంది. శౌర్య ఫ్రెండ్స్ నే పిలిచి అడగండి, వాళ్ళే నిజం చెప్తారు. ఏం అవసరం లేదు. నువ్వు ఏమైనా చేయగల సమర్థురాలివని నాకు తెలుసు. తల్లి కూతుళ్ళిద్దరూ మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరే. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తల్లెగరేసుకొని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. తల్లి అడుగుజాడల్లో నడుద్దామనుకుంటున్నావా? దేనికి పనికి రాకుండా పోతావు. నీ తల్లి బుద్ధులే నీకొచ్చాయంటే నువ్వు కూడా జనాల్ని మోసం చేయటం మొదలు పెడతావు. అప్పుడు నీలాంటి దాంతో తిరిగితే మిగిలిన పిల్లలు కూడా చెడిపోతారు. అందరినీ ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అసలు మీరు మనుషులేనా? విశ్వాసం ఉందా మీకు? మీ అమ్మని నెత్తిన పెట్టుకుని చూసుకుంటే వెన్నుపోటు పొడిచిందే నాకు. సిగ్గులేని జన్మలు, సిగ్గులేని జన్మలు. నిహా, దీంతో పాటు ఈ స్కూల్లో చదవాలంటే నాకు భయం వేస్తుంది. నువ్వేం భయపడకు తల్లి. అత్తయ్య, శౌర్యని మనం వేరే స్కూల్లో జాయిన్ చేయడం మంచిదని నా అభిప్రాయం. అలా చేయడం కంటే ఇదే స్కూల్ మానేసి ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉండడం మంచిది. మిగిలిన పిల్లలైనా బాగుపడతారు. దీని మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది. రా. అవనిని ఎవరైనా సరే కళ్ళకద్దుకుని ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందులో డౌటే లేదు. అవని, రా కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకొస్తా. కూర్చో. ఉద్యోగం దొరికిందా అవని? తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. అలాగే 4 కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్ళాను. అంతా పాజిటివ్గానే ఉంది బావా. ఏ సమయంలోనైనా కాల్ లెటర్ రావచ్చు. నీ పట్టుదలకి మంచి ఉద్యోగమే దొరుకుతుందిలే. తీసుకో. అక్కింట్లో కూడా ఊరికే తిని కూర్చోవడం నీకిష్టం ఉండదు. అందుకే నీకిప్పుడు ఉద్యోగం ఎందుకే అని అనలేకపోతున్నాను. మీరిప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అది కాక సౌమ్యకి ముందు ముందు మీరు ఖర్చు పెట్టవలసినవి చాలా ఉన్నాయి. అందుకే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు నేను నా బిడ్డ భారంగా ఉండకూడదు కదక్కా. సరే, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రాపో. వచ్చేసావా? రారా. అక్షయ, నా బంగారు తల్లి, బ్యాకెటివ్వు. మొత్తం తినేసావు కదా? తినలేదేంటమ్మా? బాక్స్ ఖాళీగా ఉండి కడుపు నిండుగా ఉండాలి. బాక్స్ నిండుగా ఉంచి కడుపు ఖాళీగా ఎందుకుంచావమ్మా? ఏమైంది అక్షయ? కాదమ్మా, కనీసం చేయి కూడా పెట్టలేదు.
ఏమైంది తల్లి? ఆకలి అనిపించలేదమ్మా, అందుకే తినలేకపోయాను. నిజం చెప్పు. అవును. అయితే నువ్వింకా నిన్న నీ బర్త్డేలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావన్నమాట. అందుకే తినలేదు కదా? పాలు కలిపి తీసుకొస్తాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. వెళ్ళు. ఏదో జరిగింది సుజాత. నాకు అదే అనిపిస్తోందండి. అడుగుదాం పదా. మీ అమ్మ ముందు చెప్పుకోలేనిదేదో జరిగింది. ఈ పెద్దమ్మ దగ్గరైనా చెప్పమ్మా. మీ అమ్మకు తెలియకుండా మేం దాచుకుంటాం, నువ్వు మనసులో దాచుకోవద్దు. చెప్పు తల్లి. స్కూల్ దగ్గర శౌర్య నానమ్మ వాళ్ళు నన్ను చాలా మాటలు అన్నారు పెద్దనాన్న. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తలెగరేసుకుని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. తల్లి బుద్ధులు నీకొచ్చాయంటే నువ్వు కూడా జనాల్ని మోసం చేయడం మొదలు పెడతావు. అప్పుడు నీలాంటి దాంతో తిరిగితే మిగిలిన పిల్లలు కూడా చెడిపోతారు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అసలు మీరు మనుషులేనా? విశ్వాసం ఉందా మీకు? అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే అమ్మకి చెప్తే బాధపడుతుందని చెప్పలేదు. పెద్దమ్మ, ఏంటమ్మా? నేనేదో విధంగా చదువు మానేసేలాగా అమ్మకి నచ్చ చెప్పు. అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నిన్ను ప్రయోజకురాల్ని చేసి నీకు మంచి భవిష్యత్తు చూపించాలన్నదే మీ అమ్మ ఆశ. అందుకే ఎంత కష్టపడైనా నిన్ను చదివిస్తోంది. పోనీ నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యేలాగైనా చేయండి. శౌర్య ఉన్న చోటైతే నేను చదువుకోలేను, ఆ మాటలను భరించలేను. అమ్మని తిడుతుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తొందరగా నన్ను వేరే స్కూల్లో చేర్పించండి. నీ సమస్యకి పరిష్కారం ఏంటో మేం ఆలోచిస్తాం. నువ్వేమీ బాధపడకు. అమ్మతో మేము ఈ విషయం మాట్లాడే వరకు నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా శ్రద్ధగా చదువుకోవాలి. నువ్వు అన్నట్టే చేద్దాం, సరేనా? అమ్మ పాలు కాచి తీసుకొస్తానంది కదా, నువ్వు తొందరగా బట్టలు మార్చుకునిరా.